నిజామాబాద్ జిల్లా కోర్టులో ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కోర్టులో పనిచేసే సిబ్బంది పిల్లలకు జిల్లా న్యాయమూర్తి సైకిళ్లను పంపిణీ చేశారు. న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో చేపడుతున్నామంటున్న సునీత కుంచాలతో మా అమ్మా న్యూస్ నిజామాబాద్ జిల్లా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ నిజామాబాద్ జిల్లాలో అనేకంగా బతుకమ్మ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. భాగంగా జిల్లా కోర్టులో అయితే బతుకమ్మ వేడుకలు జరుపుకుంటున్నారు. జిల్లా డీజీపీ ఎక్కడైతే ఏదైతే విద్యార్థులకు టైంని కూడా బహుమతి చేస్తున్న సిచ్యువేషన్ మాట్లాడుతుందాం. బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. ఈరోజు ఈ బతుకమ్మ పండుగ సందర్భంగా మా జిల్లా న్యాయస్థాన సముదాయంలో కూడా జిల్లా కోర్టు స్టాఫ్, డిఎల్ఎస్ఏ స్టాఫ్, ఆఫీసర్స్ అందరు కలిసి ఈరోజు ఇక్కడ బతుకమ్మ సంబరాలు స్టార్ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మేము మా కోర్టులో పనిచేసే మసాజీలు ఉన్నారు, వాళ్ళు పిల్లల కోసం అంటే చదువుకునే పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చదువు పట్ల ఇంకా కొంచెం ఇంట్రెస్ట్ రావడం కోసం, ఎంకరేజ్ చేయడం కోసం మేము డిఎల్ఎస్ఏ తరఫు నుంచి వాళ్ళకి సైకిల్స్ ఇవ్వడం జరుగుతుంది. అందుకని ఈరోజు మసాజీ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అందరూ 8th 9th చదువుకుంటున్నారు, వాళ్ళకి సైకిల్స్ ఉచితంగా అందిస్తున్నాము. దానివల్ల వాళ్ళకి ఇంకా కొంచెం ప్రోత్సాహం ఇచ్చినట్లు వాళ్ళు మంచిగా చదువుకోవడానికి, అంటే సైకిల్స్ ఇవ్వడం వల్ల కొంచెం ఎక్కువ టైం చదువుకోవడానికి కూడా టైం ఆదా అవుతుంది. వాళ్ళకి అది ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కాబట్టి ఇంకా మంచిగా చదువుకుంటారన్న ఉద్దేశంతో ఈరోజు ఇలా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ బతుకమ్మ పండుగ సందర్భంగా వాళ్ళకి డిఎల్ఎస్ఏ తరఫు నుంచి ఇచ్చేది కానుక అందరూ కూడా బాగా చదువుకోవాలని, బాగా చదువుకుంటారని ఆశిస్తున్నాం. మరొకసారి అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. అంటే ఎక్కడికక్కడ జరుపుకోవాలి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వేడుకలు రోజుల పాటు మీరు ఇంకా ఏం చెప్పదలుచుకున్నారు? అంటే బతుకమ్మ పండుగని అందరూ ఇంత గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవడం నిజంగా సంతోషం. అయితే తెలంగాణ గవర్నమెంట్ నుంచి అన్ని డిపార్ట్మెంట్స్లో వాళ్ళకి కూడా ఈ బతుకమ్మ సెలబ్రేషన్స్ కోసం పర్మిషన్స్ ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే మా జిల్లా కోర్టులో కూడా స్టాఫ్ అందరూ కూడా బతుకమ్మ సెలబ్రేట్ చేసుకోవడానికి ఈరోజు ఇక్కడ జరిగింది. అంటే ఏవైనా మన పండుగలు అవన్నీ మన ట్రెడిషన్స్ అన్నీ మనం ముందుకే తీసుకెళ్ళాలి. ఎక్కడైనా వదిలేసుకుంటూ వెళ్ళిపోతే ఈ పండుగలు ప్రాశస్త్యం కానీ అట్లాంటివి ఏమి ముందు తరాలకు అందకపోవు. కాబట్టి ఇట్లా ఒక పండుగని అందరికీ తెలిసేలాగా చేసుకోవడం అనేది భావితరాలకు కూడా మంచి ఒక సందేశం ఇస్తుందని నా ఉద్దేశం.